నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కొంత దూకుడు పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఈయన దూకుడు పెంచుతుంటే నరేంద్ర మోదీ కొంత ఇరకాటంలో వరుసగా పడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే ఆయన వరుసగా బాంబులు పేలుస్తూ ఉన్నారు, ఏకంగా అణుబాంబులే పేలుస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. అంటే ఓట్ చోరీ అన్న అంశం ఎప్పుడైతే ఒక పెద్ద అణు విస్ఫోటనం లాంటి బాంబు పేల్చారు రాహుల్ గాంధీ, దానికి సీక్వెన్స్గా ఇప్పుడు ఇంకొక బాంబు రీసెంట్గా పేల్చారు. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు వరుసగా పేలుతున్నటువంటి బాంబులు, ఆయన లేవనెత్తున్నటువంటి అంశాలు, ఆధారపూరితంగా చేస్తున్నటువంటి ఆరోపణలు, దానికి ఈసీ సమాధానం చెప్పకపోవటం, వాళ్ళ తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఈ బంధం చాలా దృఢమైంది అని చెప్పక తప్పదు. అంటే ఈసీ అండ్ నరేంద్ర మోదీ, బీజేపీ, ఒకవైపు బీజేపీ దాన్ని తిరస్కరిస్తోంది, తిప్పికొడుతోంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాకిరణం లాగా కనిపిస్తూ ఉన్నారు. అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఎవరు ఎటువంటి కామెంట్స్ విమర్శలు చేయలేక ఆఖరికి ఈసీ కూడా పూర్తిగా స్థాయిలో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఎన్నికల సంఘం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చెప్పనటువంటి సమాధానం తీరు, వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలను అఫిడవిట్ రూపంలో వాళ్ళు ఇమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి, నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే అది ఒక రకంగా నిజమే కాబోలు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఈసీ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు వరుసగా. ఒక విధంగా చెప్పాలంటే అది రాహుల్ గాంధీ అన్స్టాపబుల్. ఆయన ఆ విధంగా అన్నట్లుగానే ఆయన వైఖరి సాగుతుంది. అంటే పొలిటికల్గా ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నారన్న ప్రతిపక్ష నేత కూడా పార్లమెంట్లో. మరి ఆగస్టు 7న ఆయన ఈ పరంపరకి మొదలుపెట్టిన శ్రీకారం చుట్టారు. ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఈసీ మీద పెద్ద ఎత్తున తన తుపాకీని ఎక్కువ పెట్టారు. అంటే ఓట్ చోరీ అన్న నిజానికి ఇది చాలా తీవ్రమైనటువంటి పదం అయినప్పటికీ, అంతేకాదు అభ్యంతరకరమైనటువంటి పదం అయినప్పటికీ ఇక ఈసీకి ఆయన పక్షపాతం ఉందని కూడా భారీ అభియోగం మోపారు. స్పష్టంగా కొలైడ్ అయ్యారని చెప్పారు. మరి ఈసీ బీజేపీకి సహకరిస్తోందని అతి పెద్ద తీవ్రమైనటువంటి ఒక బాంబు పేల్చారు రాహుల్ గాంధీ. మరి దానికి ఖండన పెద్ద ఎత్తున రావట్ల, ప్రజలు అదే బలంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి దేశంలో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని వందల సార్లు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఉంటాయి. ఈసీ హయాంలోనే జరిగి ఉంటాయి అన్ని కూడా, ఇదే ఎన్నికల సంఘమే. అలాగే దాదాపుగా 200 సార్లు కేంద్రంలో ప్రభుత్వం కోసం ఎన్నికలు జరిగాయి. మరి ఇన్ని సార్లు ఎన్నికలు జరిగినా ఈసీ మీద ఈ స్థాయిలో ఎవరు ఆరోపణలు చేసి ఉండరు నాకు తెలిసి. మరి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఇటువంటి ఆరోపణలు ఈసీ మూలాలనే కొంత ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి అంశాలు చూస్తుంటే ఈసీ ఉనికికే కొంత ప్రమాదంగా, సవాల్గా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఈసీ పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఈ వ్యవహారంలో. ఆ చర్చ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా ఉంది, దేశమంతా ఇదే చర్చించుకుంటున్నారు. అంటే ఈసీ అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్వ స్వతంత్ర సంస్థ, అంతేకాదు ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ కూడా. అలాంటి సంస్థ మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి చెందినటువంటి అగ్రనాయకులు, ఈ దేశానికి అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా కొంత కౌంటర్ మెకానిజం ఉండాలి. అలాంటి రాహుల్ గాంధీ ఈసీ మీద వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు. ఓట్ల చోరీ జరిగిందని తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మరి అంటున్నారు, ఆధారాలు కొన్ని చూపుతున్నారు. ఆన్లైన్లో ఓట్ల తొలగింపు జరిగిందని కూడా మరొక బాంబు పేల్చారు. ఇక ట్వీట్లతో అయితే ఆయన ఈసీని మరింతగా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు దూకుడుగా ఆయన అటాక్ చేస్తూ ఉన్నారు. తెల్లవారు లేవంగానే కొన్ని ఓట్లు డిలీట్ చేయటమే, అంటే తెల్లవారేసరికి కొన్ని ఓట్లు డిలీట్ అయిపోతున్నాయి, ఇదే పనిగా కొంత ఎక్సెక్కమాడుతూ పెడుతున్నారు అనేది కొంత ఆయన చెప్పుకొచ్చినటువంటి మాట. ఎక్కడో ఉండి మరెక్కడో ఓట్లు తీసేస్తున్నారనే అంశాలను కూడా ఆయన స్పష్టంగా దేశ ప్రజల ముందు ఉంచుతున్నారు. మరి ఈసీ అయితే ఆగస్టు 17న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టింది. రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు తప్పు అని ఎన్నికల ప్రధానాధికారి ఒకసారి ఖండించారు. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే మాకు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కూడా ఆయన స్పష్టం చేశారు. లేకపోతే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే మేము లీగల్గా ముందుకు వెళ్లాల్సి వస్తుందంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ప్రెస్ ముందుకు రాలేదు ఎన్నికల సంఘం తరఫున. ఇక ట్వీట్లతోనే ఖండిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న తాజాగా కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి అతి పెద్ద ఆరోపణను కూడా, వాటి మీద కూడా ఈసీ తీరు అలాగే ఉంది. అంటే ఒక రకంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈసీ, కానీ ఇచ్చినటువంటి దాఖలాలు అయితే పెద్దగా కనిపించట్ల. అయితే ఒక రకంగా ఈసీ మీద రాహుల్ విమర్శలు చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు ముందుకు వచ్చి రాహుల్ మీద విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే స్విచ్ అక్కడ వేస్తుంటే బల్బ్ ఇక్కడ వెలుగుతోంది. యాక్చువల్గా స్విచ్ వేసిన దగ్గర బల్బ్ వెలగాలి, కానీ ఆ రూమ్లో బల్బ్ పడకుండా పక్కన రూమ్లో బల్బ్ పడుతుంది. అంటే ఆయన రాజ్యాంగం మీద గౌరవం లేదని, ఆయన మాటలకు అర్థాలు కూడా లేవని ఏవేవో బీజేపీ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీని పట్టుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు అంటే దీంతో రాహుల్ గాంధీ అన్నట్లుగా ఈసీ బీజేపీ బంధం బలంగా ఉందనేది ఇప్పుడు
జనాలందరూ కూడా అర్థం చేసుకోవాలా అన్న మరో చర్చకు ఆస్కారం ఇచ్చేలాగే బీజేపీ విధానం కనిపిస్తోంది. అంటే రాహుల్ గాంధీ ఆరోపణలకు అలా లైట్ తీసుకొని ఊరుకుంటారు కాక వాటి మీద ఈసీ చెప్పాల్సింది చెప్పేశాం కాబట్టి అని రాజకీయ విమర్శలుగా జమ కట్టి ఊరుకుంటారా అన్న సందేహాలు అయితే కలుగుతూ ఉన్నాయి. మరి ఈసీ రాహుల్కి కాదు, దేశంలో 100 కోట్ల ఓటర్లకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు రాహుల్ రేపు మరొకరు ఎవరైనా ఆరోపణలు చేస్తే ఇలా ఖండించి ఊరుకుంటారా, లేక తప్పు ఒప్పు ఇది అని జవాబుదారీతనంగా జనం ముందు పెట్టే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే జనం మధ్యలో మెదిలే ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎండ్ కార్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇష్యూకి. అది ఎండ్ కార్డు వేయాల్సింది ఎవరు? ఈసీనే వేయాలి. ఎందుకంటే రాహుల్ పెద్ద ఎత్తున ఆరోపణలతోటి ముందుకు వస్తుంటే రాహుల్ విషయంలో యాక్షన్కి దిగాల్సి ఈసీ దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన తప్పు అయినప్పుడు ఈసీ చర్యలు చేపట్టాలి, లేకపోతే రాహుల్దే కరెక్ట్ అని కూడా జనాలు అనుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అక్కడ నిప్పులేందే పొగరాదంటారు. మరి అటువంటి సందర్భాల్లో రాహుల్ ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తూ ఉంటే మరి ఈసీ మౌనం అర్థం అంగీకారంగా కూడా ప్రజలు అనుకునే అవకాశాలు ఉంటాయి. అరే ఎన్నికలు వస్తాయి పోతాయి, రాజకీయ పార్టీలు కూడా గెలుస్తాయి ఓడతాయి, కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడూ గెలవాలి, ఇదే జరగాలి అంటే ఖచ్చితంగా ఈసీ అన్న వ్యవస్థ బలంగా ఈ దేశంలో ఉంది అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుమానాలు ఏమాత్రం వచ్చినా ఆ వ్యవస్థ మీద పడకుండా అది జరగాలంటే ఈసీ ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆన్సరు, ఒక జవాబు, ఏది తప్పు ఏది ఒప్పు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరుగుతోంది, మా వ్యవస్థ ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం ఈసీకి ఉంది. లేదు అట్లా కాదు అంటే ఖచ్చితంగా రాహుల్ చేసినటువంటి ఆరోపణలు జనమంతా కూడా నిజమని నమ్మే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా ఈసీ యొక్క మూలాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈసీ యొక్క క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల సంఘం మీద ప్రమాదం ఉంది. అది నమ్మకం సడిలితే ఖచ్చితంగా రాబోయే నాయకులు ఎవరు ఎన్నికైనా ఈ ఎన్నికల్లో ఓట్ చోరీ చేసి వచ్చారులే అనే ఒక ఆరోపణలు ప్రధానంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ వ్యవహారం, ఈ క్రమం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయని మాట్లాడుకుంటుంటేనే బీహార్లో బీజేపీ గెలుస్తుంది, అది ఓట్ చోరీ ద్వారానే. ఇదే విమర్శ ప్రజల నుంచి ఎదురవుతోంది. మరి అక్కడ నిజంగా ఎన్డీఏ గెలిచినా, నిజంగా మహాగఠబంధన్ గెలిచినా ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదో జరుగుతోంది, కుమ్మక్కు వ్యవహారం జరుగుతోంది, ఈసీ కుమ్మక్కైంది, అందుకే ఈ గెలుపు సాధ్యమైంది, ఈ యొక్క కంక్లూజన్కి జనాలు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ కంక్లూజన్కి రాకూడదు అంటే ఈసీ బాధ్యతాయుతమైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థగా, స్వతంత్ర వ్యవస్థగా వాళ్ళు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరుగుతోంది, ఇది ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది. లేదు అంటే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఈ ఎన్నికల సంఘంలో కీలక కమిషనర్గా ఉన్నటువంటి ఎవరైతే జ్ఞానేష్ ఉన్నాడో ఆయన మీదే తప్పుగా భావన ఏర్పడే అవకాశం ఉంటుంది. నిజంగానే అప్పుడు రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టుగా 2029 కాదు 39లో కూడా నరేంద్ర మోదీ ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఓట్ చోరీ నిజమైతే రాహుల్ గాంధీ లేవనెత్తున్నటువంటి ఆరోపణలు ఆధారాలతో సహా ప్రూవ్ అవుతున్నటువంటి క్రమంలో అది నిజంగానే అనుమానాలు కాదు, జనాలందరికీ కూడా నిజమే అని నమ్మాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అప్పుడు ఖచ్చితంగా ఈ బంధం నిజంగానే దృఢమైంది, ఈయన చెప్పింది కూడా నిజంగానే కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా రాహుల్ గాంధీ యొక్క దూకుడు నిజంగానే రాహుల్ ఓట్ చోరీ అంశంలో అన్స్టాపబుల్గా ఇవాళ దేశ ప్రజల ముందు వెళ్తూ ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. నిజంగా ఓట్ చోరీ జరిగిందా, జరగలేదా? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.